నగరంలో గంటపాటు కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు ప్రజలు. లోతట్టు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి నీరు రావడంతో పాటు వాహనాలు వెళ్లేందుకు సైతం వీలుకాక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రధాన కూడలలో రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిలిచి ఉండడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంకా ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ఒకసారిగా హైదరాబాద్లో వాతావరణం అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో చూసుకున్నట్టయితే ఒక గంట 2 గంటల వ్యవధి నుంచి కూడా కంటిన్యూగా వర్షం అయితే భారీ ఎత్తున కురవడం అయితే జరిగింది. పలు చోట్ల ఈ వర్షంతో పాటు ట్రాఫిక్ కూడా చాలా వరకు కూడా అంతరాయం ఏర్పడింది. సో ఇటు మాదాపూర్ ఏరియాలో చూసినట్టయితే భారీ వర్షం అంటే 2 గంటల నుంచి 2:30-3 గంటల సమయం నుంచి కూడా ఈ వర్షం అయితే మొదలైంది. సో ఇప్పటి వరకు కూడా సుమారుగా 2 గంటల పాటు కూడా సాగిన వర్షం కూడా 2 నుంచి 3 గంటల పాటు కూడా వర్షం కొనసాగింది. ఇప్పుడే జస్ట్ మనం ఇప్పుడు చూసినది ఇప్పటికిప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే వర్షం తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఆ వర్షం తగ్గిన వెంటనే ఇక్కడ నుంచి అంటే ఆఫీస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అటు ఆఫీస్ ముగించుకొని అందరూ ఇంటికి ప్రయాణమయ్యే ప్రతి ఒక్కరు కూడా ఇటు ట్రాఫిక్తో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గంట ముందు వర్షంతో ఇబ్బంది పడ్డ వీళ్ళే ఇప్పుడు ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ చూసినా అటు. ఎందుకంటే మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ రూట్ అంతా కూడా ఇటు మాదాపూర్ రూట్ కాబట్టి ఆ మాదాపూర్ రూట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఎంప్లాయీస్ అటు హైటెక్ సిటీ నియర్ బై లొకేషన్ కాబట్టి ఈ రూట్నే ఎంచుకుంటారు. కాబట్టి ఈ రూట్లో ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇటు యూసఫ్ కూడా వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా అటు పంజాగుట్ట వైపు సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే మార్గంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏరియా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అంటే నార్మల్ టైంలో కూడా అటు వీకెండ్ డేస్లో కూడా ఏ టైంలోనైనా భారీ అంటే ఎక్కువగా పబ్లిక్ ఈ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున రవాణా జరుగుతుంది. అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈరోజు నార్మల్ టైంతో పోల్చుకుంటే గత 3-4 గంటల సమయంలో వెళ్ళే ప్రజలందరూ కూడా వర్షం కారణంగా ఎక్కడికక్కడ ఆగిపోయి మెట్రో పిల్లర్స్ కింద కూర్చొని వర్షం తగ్గిన తర్వాత వెళ్దామనుకున్న చాలా మంది కూడా వర్షం తగ్గిన వెంటనే అందరూ కూడా బయటికి వెళ్ళారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత వారం రోజుల క్రితం కూడా వర్షం పడ్డది. అంతేకాకుండా గత 3 రోజుల కిందట కూడా వర్షం పడ్డ సందర్భం అయితే మనం చూసాం. ఈ 3 రోజుల నుంచి ఎటువంటి వర్షం లేకుండా భారీ ఎత్తున ఎండలు ఉండేసరికి కూడా ఎవరు కూడా అంటే వర్షం కురుస్తుందన్నది ఎవరికి ఐడియా లేకుండా ఎవరు రెయిన్ కోట్లు జర్కిన్స్ కూడా ఎవరు తీసుకురాలే కాబట్టి నార్మల్ ఉన్న డ్రెస్ పైన వెళ్తున్నారు. కాబట్టి కొంతమంది తడిచి కూడా వెళ్తున్నారు. సో ఎందుకంటే సేఫ్ సైడ్లో ఈ వర్షానికి బైక్స్ 2 వీలర్ పైన వెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే టర్నింగ్స్లో కానివ్వండి, కొన్ని రూట్లో కానివ్వండి, ఎందుకంటే ఎక్కువగా బైక్స్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా వెళ్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్లు కూడా ఈ వర్షం కారణంగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్రమత్తంగా వెళ్ళాలి. వీలైనంత వరకు నిదానంగా వెళ్ళాలని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ కూడా 3 గంటల ముందు కూడా వాళ్ళంటే వర్షం వచ్చే అవకాశం ఉంది, వీలైనంత వరకు బయటికి వెళ్ళే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అంబ్రెల్లాలు క్యారీ చేయండి అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో భరత్, 1 టీవీ న్యూస్, హైదరాబాద్.